Thank you for the accepting request of this podcast. I'm acting as a Dean Student Welfare for the last 2 years. 2, 3, 4 year kids ఏంటంటే మొబైల్స్ బాగా చూపిస్తారు. సొసైటీ వాడిని అట్లా చేస్తుంది. ఎందుకు స్టూడెంట్కి సంబంధించిన కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఇలాంటివి మన యాడ్ చేస్తే కూడా బాగుంటుంది సార్ మన షెడ్యూల్లో. ఈ స్ట్రాంగ్గా ఉంటే దెన్ అది టేకప్ చేయడం కానీ అతన్ని అప్డేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఉమెన్స్ హాస్టల్స్లో వీడియోస్ తీయడం అండ్ అవి థర్డ్ పార్టీస్కి పంపించడం అండ్ అదే ప్లేస్మెంట్ని క్రాక్ చేయడానికి ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి? దే పుట్ లాట్ మోర్ ఎఫర్ట్. అంటే నా వాయిస్ అంత లౌడ్ కాదు. అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇటు అకాడమిక్స్ చూసుకుంటాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇప్పుడు మీ అండ్ రాంగ్ అంత చేంజ్ నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో యావరేజ్ స్టూడెంట్ అక్కడ బాగా ఎక్సెల్ అవుతారు. 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి ఇది అవేర్నెస్ లేదు. ఇది మన చేతిలో ఎన్ని నీళ్లు పట్టుకున్నా 1 డ్రాప్ అన్న కింద పడుద్దని. Hello sir, this is Vishnu. First of all, we want to know about your 23 experience in this field, sir. Good morning, Vishnu. Good morning, sir. I'm so honored to talk in front of this media. Yes, sir. So I must tell you, I'm working in this institution from 2007. I put up nearly 25 years of teaching experience. Okay, sir. That is my teaching. And when it comes to my academic, I did my BE Bachelor of Engineering from Andhra University, Visakhapatnam, and then MTech in High Voltage Engineering. I also belongs to EEE High Voltage Engineering from JNTU College of Engineering, Kakinada campus. Okay, sir. And then PhD from JNTU College of Engineering, Hyderabad. So this is my academic background. I'm acting as a Dean Student Welfare for the last 2 years. Yes, sir. So that's about me. Okay. Yeah. Okay, sir. Thank you for your information. And I have some topics about as a student rights. We can tell all the problems and situations. You're welcome. Yeah. Sir, first of all, I want to ask. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు. Okay. నా ఫ్రెండ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. Okay. ఏంటంటే ఎకనామిక్ మనీ కట్టడానికి ఇన్ 2 installments కట్టాలని ఉంటది. సరే ఆ 2 installments లో అనే కట్టలేని పరిస్థితి, ఎందుకంటే హీజ్ నో ఇన్కమ్. ఇప్పుడు అంటే మన కాలేజ్ ఏమన్నా అలాంటి వాళ్ళకి ఏమన్నా అంటే ఫీ రెడ్యూస్ చేయడం కానీ ఏమన్నా ఇన్స్టాల్మెంట్స్ లో కానీ ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. సో దీనికి మనం యాక్చువల్గా రైట్ నౌ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ టైమ్ ఫర్ ద మోర్ ఇన్స్టాల్మెంట్స్. వాళ్ళది ఏదైనా ఫైన్ ఉంటే తీసేయడం టు ద పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే మనం ఏం చేయగలము, కేస్ టు కేస్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ సపోర్ట్. వీ హ్యావ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. అట్లా అలానే ఒక అతనికి సరే ఇప్పుడు బయట ఎలిగేషన్స్ వస్తున్నాయి ఏంటంటే 70% అటెండెన్స్ అండ్ 70% CGPA ఉంటే వాళ్ళకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అది ఏమన్నా ఇలాంటి వాళ్ళకి కొంచెం ఫాస్ట్ గా ఎలిజిబుల్ అవుతారా? మనం యాక్చువల్గా అడ్మిషన్ ప్రాసెస్ లో వేరియస్ కన్సెషన్ స్కాలర్షిప్స్ ఇట్లా ఇస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన దగ్గరికి అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైనా పేరెంట్స్ లేరనుకో, వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ మెరిట్ స్కాలర్షిప్ తో పాటు 15% స్కాలర్షిప్ అడిషనల్ గా డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళ ఫీజులో. బోత్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ దట్ చిల్డ్రన్. వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సపోజ్ ఏదైనా స్టూడెంట్స్ కి ఏదైనా డిజబిలిటీ ఉందనుకోండి, స్ట్రైట్ అవే వాళ్ళకి మనం 50% కన్సెషన్ ఇస్తాం. అండ్ దెన్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, మిలిటరీ ఇలాంటి పీపుల్కి 15% అడిషనల్ మనం ఫీజులో కన్సెషన్ ఇస్తాం. అండ్ దెన్ విక్టిమ్స్ ఏదన్నా ఉన్నారనుకోండి, సపోజ్ ఈ యాసిడ్ అటాక్స్ ఇలాంటి విక్టిమ్స్ కి 30% ప్రొవిజన్ ఉంది. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్లీ మెన్షన్డ్, ఎందుకంటే చాలా మందికి ఇది అవేర్నెస్ లేదు. ఇది సో వాళ్ళకి కనుక మనం అడ్మిషన్ అప్పుడు ఆల్ దీస్ వి విల్ టేక్ కేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మన అడ్మిషన్స్ వాళ్ళు ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ, అదర్ స్టేట్స్, నాట్ ఓన్లీ స్టేట్స్, అదర్ కంట్రీ పీపుల్ ఆర్ కమింగ్, వీఆర్ సీయింగ్. సో వాళ్ళకి ఎలాంటి
ఫీ ఉంటుంది, వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి తక్కువ ఉంటుందా, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చేది కదా వాళ్ళకి ఎక్కువ ఏమన్నా ఫీ ఎక్కువ ఉంటుందా? సో అలా. Actually, you are mentioned correct thing. We have subject to correction 14 countries నుంచి స్టూడెంట్స్ ఉన్నారు మనకి. ఎస్ సార్. And around 24 states we are representing SR University students. Fee structure within the country same for all. Whereas outside country నుంచి they pay in dollars. Their fee structure is different. That also varies on case to case. That is what. ఓకే సార్. నెక్స్ట్ కమింగ్ టు ఉమెన్ రైట్స్, మనం ఇండియాలో చూస్తున్నాం. అంటే కొన్ని కాలేజెస్ కొన్ని ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, సపోజ్ ఉమెన్స్ హాస్టల్స్లో వీడియోస్ తీయడం అండ్ అవి థర్డ్ పార్టీస్కి పంపించడం అండ్ అవి సోషల్ మీడియా వాళ్ళ పర్మిషన్స్ లేకుండా పోస్ట్ చేయడం అండ్ అలా అవుతున్నాయి కదా. ఒక సామెత ఉంటుంది కదా సార్, మన చేతిలో ఎన్ని నీళ్లు పట్టుకున్నా 1 డ్రాప్ అన్న కింద పడుద్దని. సో అట్లా ఏమన్నా అయితే ఏం కాదు, ఏమన్నా అయితే మీరు ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారు? ఏమన్నా అంటే అలాంటివి చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి అలాంటి ఏమన్నా ఉందా మన కాలేజెస్లో? గుడ్ క్వశ్చన్. మనం యాక్చువల్గా ఏంటంటే సెక్యూరిటీ డిఫరెంట్ పీపుల్ని మనం డిఫరెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో డిప్లాయ్ చేసాం ఫస్ట్. సెకండ్ థింగ్, యాజ్ యూ మెన్షన్, చెప్పావు కదా, వీ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో అందుకని ఏంటంటే మనకి యాక్చువల్గా పాష్ కమిటీ అని ఒక కమిటీ ఉంది యూనివర్సిటీలో, హెడెడ్ బై హిమవర్షిని మేడం. సో అట్లాంటిది ఏదన్నా మన నోటీస్కి వస్తే దెన్ వీ విల్ యాక్ట్ అపాన్ ఆ ఇన్సిడెంట్ మీద. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏంటంటే వీ హైర్ 2 ఎంప్లాయీస్. వాళ్ళు నార్మల్గానే, ఈవెన్ మీకెవరికి కూడా తెలియదు, వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ లాగానే ఉంటారు. దే మూవ్ విత్ స్టూడెంట్స్. అట్లాంటిది ఏదన్నా ఉంటే మన నోటీస్కి వస్తుంది, దెన్ వీ విల్ హ్యాండిల్. ఫార్చునేట్లీ మనకి ఇంతవరకు ఒకటి కూడా అలాంటి ఇన్సిడెంట్ ఏమీ రాలేదు. ఓకే, అలాంటిది ఏదన్నా వస్తే డెఫినెట్గా మనం స్టూడెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా దానికి పెట్టాము. ప్రయర్ టు దట్ అది అవ్వకుండా ఉండాలని మనం ఈ కమిటీ ఉంటుంది, దే మీట్ ఫ్రీక్వెంట్లీ, వీ విల్ డూ దట్. సరే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కాలేజెస్లో చాలా ఈవెంట్ అవుతాయి. ఎలా సపోజ్ ఫేర్వెల్స్, ఫ్రెషర్స్ అండ్ ఎస్ఆర్ ఉమెన్స్ ఎక్స్పర్ట్ అండ్ క్లబ్స్, ఇవన్నీ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇదేంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, బయట వాళ్ళు కూడా కొందరు వస్తున్నారు, వచ్చి ఎలా చేస్తున్నారంటే వీడియోస్ తీయడం, అంటే పర్మిషన్స్ లేకుండా వీడియోస్ తీసి అది వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటో పెట్టేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి ఏమన్నా జరిగితే, సో వాట్ ఆర్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై SR University? ఎస్, దీనికి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే స్టూడెంట్స్ Gen Z స్టూడెంట్స్. దే ఆర్ more crazy about, as you said, taking pics and float it on social media. వాళ్ళది మనం ఏం చేయలేము కూడా. దానికి మనం ఏం కేర్ తీసుకుంటామంటే, దానికోసం సెపరేట్గా మనకు ఒక IT వింగ్ సోషల్ మీడియా టీమ్ ఉంది. సో దే మానిటర్ ది సైట్స్. ఏదైనా అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఉంటే దెన్ వి విల్ డీల్ విత్ దట్. సో దానికి హెడెడ్ బై గుల్జార్ అండ్ టీమ్ అనుకున్నారు, వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఫర్ దట్ వీ హ్యావ్ ఏ సెపరేట్ టీమ్, డెడికేటెడ్ టీమ్. ఓకే సార్. సార్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ మనం మీ జెన్కి వెళ్దాం ఒకసారి. మీ జెన్లో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ స్టూడెంట్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అంటే మీరు చూసిన ఎక్స్పీరియన్స్లో సిన్స్ 25 years బ్యాక్, 2 decades 3 decades బ్యాక్ వెళ్ళి చూస్తే అప్పుడున్న రూల్స్ కరెక్ట్ అంటారా, ఇప్పుడున్న రూల్స్ కరెక్ట్ అంటారా, లేకపోతే అప్పుడున్న ఏంటి టీచింగ్ ఫీల్డ్ కరెక్ట్ అంటారా, ఇప్పుడున్న టీచింగ్ ఫీల్డ్ కరెక్ట్ అంటారా, ఎనీథింగ్? సో దీన్ని నేను ఎలా చూస్తానంటే, ఐ సీ అంటే టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్. సో దీన్ని నేను ఎట్లా చూస్తానంటే, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, హౌ యూ విల్ టేక్ ఇట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అండ్ ఇప్పుడు ఏంటంటే మా జనరేషన్లో ఇన్ని డివైజెస్ టెక్నాలజీ లేదు. బికాస్ ఆఫ్ దిస్ స్టూడెంట్ ఇప్పుడు యాక్చువల్గా టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ గుడ్ ఆ బ్యాడ్ అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హౌ హీ యూజ్ ఇట్ ఆర్ యూటిలైజ్ ఇట్, హౌ హీ టేక్ ఇట్ అనేది. సో బట్ వన్ థింగ్ ఏంటంటే, డివైజెస్ టెక్నాలజీ పెరిగితే డిస్ట్రాక్షన్ పెరుగుతుంది. మాకు ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. సో ఇది యాక్చువల్గా అడ్వాంటేజ్ కాదు, అదర్ సైడ్
దే హ్యావ్ టు బి మోర్, అంటే డిసడ్వాంటేజ్ అనను, బట్ ఇఫ్ ఈజ్ ఏ కాషియస్, హీ ఆర్ షీ ఈజ్ కాషియస్, then they can make use of it. And if you see the changes, as I mentioned, Gen Z students kabatti actually oka survey em cheptodante at any stretch ante learning మనం కాన్సంట్రేట్ ఫోకస్ లో చూస్తే 20 minutes తర్వాత డిస్ట్రాక్ట్ అవుతాం. సో విత్ ద జనరేషన్ చేంజెస్ దట్ ఈస్ స్టిల్ రిడ్యూసింగ్. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ అందుకనే మనం ఓన్లీ వన్ వే డెలివరీ కాకుండా వీ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, అంటే ఇంటరాక్టివ్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తే దే విల్ బి ఎంగేజ్. సో దట్ వీఆర్ టేకింగ్ కేర్ యాక్చువల్గా. సార్ అదే విషయం, ఇప్పుడు ఏఐ ట్రెండింగ్ ఈజ్ నౌ ఏఐ. సార్ మొన్న ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏమైందంటే గిబ్లీ ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చింది సార్. అయితే ఒక సిస్టర్ వాళ్ళ బ్రదర్ తో ఫోటో దిగింది, ఆ ఫోటో క్రాప్ చేసింది, తన మందం క్రాప్ చేసి దాన్ని ఒక గిబ్లీ ఎఫెక్ట్ అంటే ఏఐలో జనరేటివ్ ఏఐఎస్ లో యూజ్ చేసి ఫోటో క్రాప్ చేసింది. కాకపోతే ఆ ఏఐ ఏం చేసిందంటే ఆ పక్కన ఉన్న బ్రదర్ క్రాప్ చేసిన పిక్ కూడా వచ్చింది. సో ఇదేమంటాను, ఇంకా స్టార్టింగ్ స్టేజ్. సో నెక్స్ట్ ఫ్యూచర్ జెన్ తర్వాత ఆ ఏఐని ఇప్పుడు మనం యూజ్ చేసినట్టు అది మనల్ని ఏమైనా యూజ్ చేస్తుందా, ఇలాంటి ఎలిగేషన్స్ కూడా బయట వస్తున్నాయి సార్. సో దీనికి మీరు ఏమన్నా ఆన్సర్ చేయగలుగుతారా? ఇదేంటంటే వీ హ్యావ్ టు బి యాక్చువల్లీ విజిలెంట్. ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. Sometimes we see we don't have privacy also. Device, we don't know which device is listening to us. So దానికి we have to be cautious. But అంత స్కేరీ అవ్వాల్సిందైతే లేదు అనుకున్నా, బికాజ్ ఎవ్రీ ప్రాబ్లం దర్ విల్ బి ఏ సొల్యూషన్. ప్రాబబ్లీ టేక్ సమ్ టైమ్. దాన్ని ఎనీథింగ్ అంత ప్యానిక్ కావాల్సింది ఏం లేదు. వీ కెన్ ఓవర్కమ్ ద. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీ స్టూడెంట్స్ ని ఉన్నారు కదా, మీరు పాస్ట్ 23 స్టూడెంట్స్ లో ఈ స్టూడెంట్స్ లో ఎవరైనా స్టూడెంట్ వచ్చి సార్ నేను ఇంటర్ చేసి వచ్చాను అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేకున్నా కానీ మా పేరెంట్స్ బాధతో ఇక్కడికి వచ్చాను, సో నాకు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే నాకు బీటెక్ సర్టిఫికేట్స్ ఇప్పుడు సర్టిఫికేట్స్ చేయడానికి కూడా చాలా మంది చేస్తున్నారు, సర్టిఫికేట్స్ కూడా స్టడీ చాలా మంది చేస్తున్నారు సార్. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అతను వచ్చి మిమ్మల్ని అడిగారు కాబట్టి అతనికి మీరు ఏమన్నా మోటివేట్ చేసి కానీ లేకపోతే అతనికి స్టడీకి అర్థమయ్యేలా ఆన వేలో చెప్పడం కానీ లేకుంటే ఏమన్నా వద్దు ఆపేసి నీకు ఇంట్రెస్ట్ ఉన్న వేలో చేసి ఇలాంటివి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా వాళ్ళకి? ఓకే, దీనికి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే సార్. ఏంటంటే యాక్చువల్గా స్టూడెంట్స్ కొంతమంది ఇంటెన్షనల్గా జాయిన్ అవుతారు, ఈ బ్రాంచ్ కావాలి, ఈ కాలేజ్ కావాలి, ఈ కోర్స్ కావాలని. కొంతమంది ఇన్సిడెంటల్గా జాయిన్ అవుతారు, అంటే లైక్ వాళ్ళ పేరెంట్ విష్ వాళ్ళు లేకపోతే సొసైటీలో ఈ స్టడీ అయితేనే ఉంటుందని అట్లా వస్తారు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తానంటే దెన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంది దాంట్లో అయితే వాళ్ళు ఎక్సెల్ అవుతారు. ఇది వాళ్ళకి యాక్చువల్గా పేరెంట్కి సజెషన్. వేరేస్ వెన్ కమ్స్ టు స్టూడెంట్, నా క్లాస్లో కూడా లాంగ్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈజ్ మోర్ క్రేజీ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఇక్కడికి వచ్చి ఏదో మెకానికల్గా అట్లా వచ్చి క్లాస్లో కూర్చుని ఉండేవాడు. యాక్చువల్గా నా మెంటరింగ్ స్టూడెంటే ఫార్చునేట్లీ. వస్తే యాక్టివ్గా ఉంటాడు, బట్ వింటే రాస్తాడు. ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటి అని అంటే దెన్ ఈ ఓపెన్ సమ్ అదర్ డే, సార్ మా ఫాదర్ కోసం జాయిన్ చేయను నేను, నాకు ఇంట్రెస్ట్ లేదని. సో ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్ క్లియర్లీ. సో నీకు ఇప్పుడు బయటకు వెళ్ళినా నువ్వు ఫిలిం ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అన్నావు కదా, స్క్రీన్ మీద నీ పేరు చూసుకున్నావు. ఇప్పుడు ఆయనకి ఎగ్జాంపుల్ కూడా ఇదే చెప్పాను, రాఘవేంద్రరావు బిఏ అని ఉంటుంది కదా, అట్లా నువ్వు స్క్రీన్ మీద నీ నేమ్ చూసి పక్కన బీటెక్ అట్లా డెసిగ్నేషన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో డిగ్రీ ఉంటుంది, నీకు నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు చూసుకో దీన్ని, ఈ డిగ్రీ తెచ్చుకో, అక్కడ ప్యారల్గా ఏమవుతుంది, ఈ టెక్నాలజీ అక్కడ ఎలా యూజ్ అవుతుంది, నీ ఫ్యాషన్ తర్వాత ఫస్ట్ నీ పేరెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, నమ్మకం వస్తుంది. నువ్వు ఇది కంప్లీట్ చేయి, నీ సర్టిఫికేట్ తీసుకో, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ ఆర్ డ్రీమ్. అది కూడా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నేను ఐ టోల్డ్ లైక్, సో ఈ టోల్డ్ మీ లైక్ వన్ డే నేను ఎప్పుడన్నా సక్సెస్ మీట్లో డెఫినెట్గా మీకు నేమ్ కోట్ చేస్తా సార్, స్క్రీన్ మీద నా పేరు వస్తాయి అని చెప్పాడు. స్టిల్ ఐ రిమెంబర్. సార్ రావాలని మేము కూడా అనుకుంటున్నాం, మీ స్టూడెంట్ పక్కా రావాలి. అండ్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం
టుడే కిడ్స్ 2-3-4 ఇయర్ కిడ్స్ ఏంటంటే మొబైల్స్ బాగా చూస్తున్నారు. ఏంటంటే మనకి అంత ఉన్నప్పుడు అసలు మొబైలే లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్కి ఇప్పటి నుంచి స్క్రోలింగ్ కానీ, యూట్యూబ్ ఓపెన్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి చాలా ఓపెన్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు కదా స్టూడెంట్ అంటే కాలేజ్ మేనేజ్మెంట్ని, మాకు ఆన్లైన్లోనే క్లాసెస్ పెట్టండి, మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆఫ్లైన్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆన్లైన్లో క్లాసెస్ పెట్టండి వింటాం, ఆన్లైన్లో అటెండెన్స్ తీసుకోండి అంటే కాలేజ్ వాట్ విల్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద కాలేజ్. ఓకే, సో దీనికి యాక్చువల్గా ఫస్ట్ నువ్వు చిన్నపిల్లలు అన్నావు కదా, అది యాక్చువల్గా మనం ఇన్ ద సెన్స్ సొసైటీయే వాళ్ళని అట్లా చేస్తుంది. ఎందుకు? వాళ్ళు తినకపోతేనో లేకపోతే మనం ఏదో వర్క్లో ఉంటేనో వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం మనమే మొబైల్స్ ఇచ్చి అలవాటు చేస్తున్నాం. అది వాళ్ళ తప్ప అనలేము, బట్ ఎనీహౌ అది అవుతూనే ఉంది. సో వీళ్ళు వాళ్ళు ఓల్డ్ అయ్యి అంటే గ్రోన్ అప్ అయ్యి కాలేజ్కి వచ్చిన తర్వాత యాజ్ యూ మెన్షన్ కరెక్టే, వాళ్ళు ప్యానిక్ కూడా అవుతారు. 1 or 2 ఇన్సిడెంట్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఫోన్ తీసుకుంటే వాళ్ళు ప్యానిక్ అయిపోవడం, సేమ్ థింగ్, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ అకాడమిక్ ఏరియాలో మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, డ్యూరింగ్ క్లాస్ అట్లా చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ నవేడేస్ డివైస్ మనం కూడా యూజ్ చేయాల్సి వస్తుంది ఇంటరాక్టివ్ సెషన్స్ అవుతున్నప్పుడు, అట్లా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళకి సెపరేట్గా. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి అన్నట్టు ఆన్లైన్లోనే వింటాము కదా అని అంటే actually the chalk and talk still it is working out. That is what we experienced in particularly in corona period. Yes sir. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఉంటే లెర్నింగ్ ఎక్కువ అవుతుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. బట్ సేమ్ థింగ్, మనం ఎవరన్నా చూస్తున్నారు అని అంటే లెర్నింగ్ అవుతుంది. లేకపోతే అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే ఆన్లైన్లో ఫోకస్డ్ ఉంటే వింటారు, లేకపోతే ఆబ్వియస్గా వింటున్నప్పుడు ఏదో అయితే డిస్ట్రాక్ట్ అవుతుంది. So still coming to the university and attending, but whereas European countries still వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందుకనే వాళ్ళు కూడా మనలాగా ఇంత ఎవ్రీథింగ్ వాళ్ళు టీచ్ చేయరు. ఇక్కడ ఈవెన్ దో వీఆర్ ఇన్ కాలేజ్, టీచర్ లాగానే ఎవ్రీథింగ్ వీ టీచ్ సమ్ టైమ్స్. వాళ్ళు జస్ట్ అవుట్లైన్ ఇస్తారు. సెల్ఫ్ లెర్నింగ్ కోసం వాళ్ళు అసైన్మెంట్, మోర్ ఆఫ్ సెల్ఫ్ స్టడీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో మా పార్ట్లీ వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ దట్ యాక్చువల్లీ. సార్ మీరు అదర్ కంట్రీస్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ ఏంటంటే, సార్ అదర్ కంట్రీస్లో వీక్లీ 2 or 3 days కాలేజెస్ ఉంటుంది. బట్ కమింగ్ టు ఆర్ కంట్రీ 9 to 5 కాలేజెస్ ఎందుకు సార్? అది కూడా వీక్ మొత్తం వీకెండ్ వరకు. వై ఆర్ లైక్? ఐ థింక్ స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. ఎందుకనంటే వాళ్ళకి తక్కువ పీరియడ్ ఎందుకు అని అంటే, జస్ట్ మనం ఏదైనా టాపిక్ చెప్తున్నామంటే వాళ్ళు అవుట్లైన్ చేసి దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళని సెల్ఫ్ లెర్నింగ్ చేయమంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఇక్కడ సినారియో ఎట్లా ఉంటుంది అంటే, ఒక అసైన్మెంట్ ఇస్తాయి, యాక్టివ్ లెర్నర్స్ ఎవరో ఉంటారు, దే ప్రిపేర్. స్లో లెర్నర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కాపీ చేసేస్తారు. వేర్ యాజ్ అదే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ మనం చూస్తే, వాళ్ళ అసైన్మెంట్ ఈజ్ పక్కా అసైన్మెంట్, మ్యాచ్ కాకూడదు, వాళ్ళు ప్లాగరిజం చెక్ చేస్తారు. సో ప్లాగరిజం 20-30% కంటే ఇంక్రీజ్ అయితే ఆ ప్రోరేటా బేసిస్లోనే వాళ్ళ మార్క్స్ కానీ ఇవాల్యుయేషన్ స్కీమ్ కానీ ఉంటుంది. సో అందుకనే మనం ఇప్పటికీ కొన్ని అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా అయితే మనం గ్రాడ్యువల్గా వీ స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్లాగరిజం చెక్ అనేది. సార్ అలానే ఇంకోటి ఏంటంటే, కంపేర్ టు యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్, ఇన్ అవర్ ఇండియా యంగ్స్టర్స్ ఆర్ మోర్, స్టూడెంట్స్ ఆర్ మోర్, బట్ ఇండియా వై ఓన్లీ డెవలపింగ్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78 years అవుతుంది. ఎలా అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాతయ్య మా నాన్నతో చెప్తాడు ఏంటంటే, అరే నాన్న మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది, ఇంకా కొన్ని సంవత్సరాలలో మన ఇండియా డెవలప్ అవుతుంది. మా నాన్న ఏం చెప్పాడంటే నాకు, నాన్న మన ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పాలి 78 years తర్వాత? ఇంకా అరే నాన్న మన ఇండియా డెవలప్ అవుతుంది, 78 years అయిపోయింది, ఇంకా డెవలపింగ్ కంట్రీ ఏమి ఉంటుందా, లేకుంటే డెవలప్డ్ కంట్రీయా, ఏం చెప్పాలి సార్? యాక్చువల్గా మన డెఫినేషన్ వైజ్ డెవలపింగ్ కంట్రీ అని అంటే డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేస్తారు. వన్ పారామీటర్ ఈజ్ యాక్చువల్లీ యు ఆర్ ఆల్సో ఎలక్ట్రికల్, నేను కూడా ఎలక్ట్రికల్ కాబట్టి పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఒక పారామీటర్. వాళ్ళు యాన్యువల్గా ఒక్కొక్క పర్సన్కి ఎంత ఎనర్జీ కన్జంప్షన్ చేస్తున్నారు అనేది ఒక క్రైటీరియా. సో యాక్చువల్లీ గ్రాడ్యువల్లీ వీఆర్ ఇంక్రీజింగ్.
పవర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ నాట్ అప్ టు దాట్. ఇంకా యూఎస్తో కంపేర్ చేస్తే మనం చాలా వెనుకున్నాం. ఓకే, బట్ గుడ్ థింగ్ ఈస్ వీఆర్ 5th largest economy. By 2030 we become the 3rd largest. Population wise we are number 1, youth wise number 1. So I think by 2030 ఇంకా no more we are developed country అవుతాం. I strongly believe that. A transformation all happening. Manufacturing sector shift అవుతుంది. రీసెంట్ యుఎస్ హ్యాపెనింగ్స్ చూస్తే వాళ్ళ జీసీసీ గ్లోబల్ క్యాపిటల్ అవి సెంటర్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నౌ ఐ మస్ట్ టెల్ యూ వీఆర్ హ్యావింగ్ చీపర్, అంటే ఈ సాలరీ వైజ్ వీఆర్ చీపర్ కంపేర్ టు చైనా ఆల్సో. ప్రీవియస్లో అమెరికాతో కంపేర్ చేస్తే చైనా చీపర్. అందుకని వాళ్ళ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో పెట్టారు. Now we become cheap. So transformation happens. Any multinational company or headquarters, they'll come to India. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నేను అడగాలనుకుంటున్నా, ఓజోన్ లేయర్ అనేది పోతుంది బై దిస్ కార్బన్ డైఆక్సైడ్, దిస్ ఎగ్జాస్ట్ అన్ని. నా క్వశ్చన్ ఏంటంటే, మనం బైక్స్ దివాళీకి క్రాకర్స్ పెంచుతాం, బైక్స్కి వెళ్తాం, అవి ఇవి అవన్నీ పొల్యూషన్ చెక్ అని అవి ఇవి ఆర్టీఓ ఇవన్నీ ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాం అంటే, ఓన్లీ వీటికే కాకుండా నేనేమంటున్నా అంటే, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ డైరెక్ట్లీ పొల్యూటింగ్ దట్ ఓజోన్ లేయర్. దాన్ని ఏంటిది ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తే ఓవర్కమ్ అయింది, ఓన్లీ వీళ్ళని అనడం కాకుండా వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్స్ తీసుకోవచ్చా? అట్లా దీనికి ఓజోన్ లేయర్కి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దివాళీ క్రాకర్స్ కానీ అట్లా కాకుండా, ఇప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం ఢిల్లీలో హెల్త్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ వాళ్ళ క్రాప్ అయిపోతే ఆ లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉంటుందో అంతా తగలబెట్టేస్తారు. సో అదొక్కటే కాదు, అర్బనైజేషన్ పెరుగుతుంది, పీపుల్ మాస్ ట్రాన్స్పోర్ట్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. సో దట్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ అని నువ్వు మెన్షన్ చేసినావు ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఇండియాలో పర్టికులర్లీ 60-65% ఆఫ్ ది పవర్ థర్మల్ పవర్ ప్లాంట్తోనే అవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ఎమిషన్స్. సో దట్ ఈస్ వన్ మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అందుకని ఇప్పుడు ఏం చేశారు, రూల్స్ చాలా కార్బన్ ఎమిషన్స్ మీద చాలా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టారు. సో ఇంత పీపీఎం కంటే ఎక్సీడ్ అవ్వకూడదని. సో అందుకనే ఇఫ్ యూ అబ్జర్వ్ 30 years బ్యాక్ ఆ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా స్టిల్ పవర్ జనరేట్ చేస్తున్నా సరే దే డిస్మాంటిల్. బికాస్ కొత్త స్టాండర్డ్స్, కొత్త నామ్స్ ప్రకారం ఇంతకంటే పీపీఎం పెరగడానికి లేదు. And on top of that, renewables are happening area, solar and wind growing up. So therefore, this definitely reduces the carbon emissions. But all of sudden, now it takes time. Definitely, it will happen. But problem we can overcome. ఓకే సార్, ఏమైతే మాట్లాడామో ఎమిషన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా స్టఫ్ అంతా కలిసి, ఇప్పుడు ఆయిల్ ఫుడ్, ఇది మనం బయట ఫుడ్ అన్ని ఎక్స్ట్రా ఫుడ్ తింటున్నాం కదా, బయట బేకరీస్ అవి ఇవి బిర్యానీస్ అని అన్ని తింటున్నాం కదా. అయితే ఏమన్నా అంటే మన షెడ్యూల్లో స్టూడెంట్ కి సంబంధించిన హెల్త్ అనే ఒక సబ్జెక్ట్, అంటే ఇంకా వీళ్ళకి స్కిల్ సబ్జెక్ట్ అండ్ రెస్పెక్ట్, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్ సబ్జెక్ట్, ఇలాంటివి ఏమన్నా యాడ్ చేస్తే కూడా బాగుంటది కదా సార్ మన షెడ్యూల్లో. ఓకే, సో దీనికి ఫస్ట్ యూ టాక్ అబౌట్ ఫుడ్. ఫుడ్కి ఏంటంటే మనకి హాస్టల్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ న్యూట్రిషన్. పీపుల్కి ఏం కావాలి, ఫైబర్, ఇట్లా ఎంత కార్బోహైడ్రేట్స్, అది బేస్డ్ ఆన్ డైటీషియన్ న్యూట్రిషన్ అడ్వైస్ మనం ఫాలో అవుతాం. వీ స్టార్టెడ్ యూజింగ్ మిల్లెట్స్ ఆల్సో. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు స్కిల్ అన్నావు కదా, ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం యాక్చువల్గా ఇఫ్ యూ గో త్రూ అవర్ కోర్స్ కరిక్యులం, మనం ఎలా కోర్స్ డిజైన్ చేసామంటే అసలు వాట్ ఈస్ ది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ఏం కావాలి. ఓకే, సర్టిఫికేట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఎంట్రీ పాస్ లాంటిదే. నవేడేస్ ప్లేస్మెంట్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ స్కిల్. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ స్కిల్ ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్, డిఫరెంట్ స్కిల్స్లో చూస్తే.
సో దీనికోసం మనం ఏం చేస్తామంటే డిజైన్ చేసినప్పుడే కోర్స్ కరికులంలో ఎలా డిజైన్ చేస్తామంటే ఈచ్ సెమిస్టర్ అట్లీస్ట్ స్టూడెంట్ ఒకసారన్నా ప్రజెంటేషన్ చేయాలి ఏదన్నా ఒక కోర్స్, అలా డిజైన్ చేస్తాం. సో అదర్ సైడ్ వచ్చి ఫేస్ చేస్తాడు ఈ సైడ్. సో తెలియకుండానే అది ఇన్బైబ్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్. ఫస్ట్ టైం స్టేజ్ ఫియర్ వాట్ యూ కాల్ అది ఉంటుంది. 2-3 టైమ్స్ చేస్తే ఆబ్వియస్లీ అది పోతుంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇంకా ఏవైతే ఉన్నాయో మనం కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ అది ఆఫర్ చేస్తాం వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటని. అందుకనే మనకి ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది, ట్రైనర్స్ ఆ స్కిల్ సెట్ ఇన్వైట్ చేయడానికి వాళ్ళకి. లైక్ లాజికల్, రీజనింగ్, అర్థమెటిక్ ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని స్టూడెంట్స్లో ఇంప్రూవ్ చేయడానికి మనం ఆ కోర్స్ కరికులంలోనే ఇన్ అవర్స్ అని వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేసి పెట్టాం 3 క్రెడిట్ కోర్స్ లాగా. అండ్ ఇంకొకటి నువ్వు మెన్షన్ చేసింది ఎథిక్స్ ఇవి అని. సో దానికి మనకు ఒక ఎలెక్టివ్ కోర్స్ ఉంది, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని. ఏది ఇండస్ట్రీ కానీ జస్ట్ వర్కింగ్ కానీ జనరల్గా ఏది ఎథికల్ ఏది కాదు అని చెప్పడానికి వీ హ్యావ్ దట్ కోర్స్, బట్ ఎలెక్టివ్ కోర్స్ ఉంది అది మన దగ్గర. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ప్లేస్మెంట్స్ అది అని అన్నారు కదా. ఇన్ 2025 బీటెక్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ, నాట్ ఓవర్ ఇండియాలో అయితే అసలు అదేమంటారు కౌంటే లేదు. అండ్ ఇన్ తెలంగాణ 1.5 lakh బీటెక్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ అవుట్ ఇన్ 2025. ఇన్ దట్ ఓన్లీ ఐఐటి స్టూడెంట్ ఆర్ క్రాకింగ్ హైయెస్ట్ ప్యాకేజెస్. లైక్ హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చేసి ఈ ఇయర్లో 1.28 CR అండ్ ఇనిషియల్ ప్యాకేజ్ వచ్చేసి 60 LPA. ఇన్ NIT వరంగల్ దెర్ ఈస్ 68 LPA. అండ్ నేనేమంటున్నా అంటే ఓన్లీ ఐఐటీసే NITసే అంత హైయెస్ట్ ప్యాకేజెస్ ఎందుకు క్రాక్ చేస్తున్నాయి? వై దిస్ ఇన్ అవర్ యూనివర్సిటీస్ ఆర్ JNTUs autonomous colleges ఆర్ నాట్ క్రాకింగ్ దట్ మచ్ ప్యాకేజ్? వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఇన్ దట్ కరికులం అండ్ అవర్ కరికులం? ఓకే, సో నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎనీ మల్టీనేషనల్ కంపెనీ, ఇంతకుముందు ఏం జరిగేదంటే క్యాంపస్కి వచ్చి వాళ్ళు తీసుకునేవాళ్ళు స్టూడెంట్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు నేషనల్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇన్స్టిట్యూట్ అనేది ఒక క్రైటీరియానే కాదు. సపోజ్ రూరల్లో ఒక అండర్ రేటెడ్ కాలేజ్లో చదివాడన్నా వాళ్ళకి డస్ నాట్ మ్యాటర్. వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ స్కిల్ ఏదైతే ఉందో నేషనల్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అదేం కాదు. బట్ నువ్వు అన్నట్టు ట్రూ, ఐఐటిఎన్కి ఎందుకు అంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందంటే ఐ సీ దిస్ వే. ఆ స్టూడెంట్ యాక్చువల్గా మనం కూడా వాళ్ళు ఆప్ట్ చేసుకునేటప్పుడు ఇన్స్టిట్యూట్ ఆబ్వియస్లీ క్రీమ్ దే ఆప్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ స్కిల్ టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ క్రీమ్ స్టూడెంట్కి దట్ మైట్ బి వన్ రీజన్ యాక్చువల్లీ రావడానికి. అంతేగాని ఇన్స్టిట్యూట్ని బట్టి అని అనుకోవట్లే. బికాజ్ మనం కోర్సు నాట్ ఓన్లీ అవర్ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా మార్కెట్ ఏమున్నాయి, ఏం కోర్స్ ఉన్నాయని పర్టికులర్లీ అటానమస్ కానీ యూనివర్సిటీస్ దే డూ స్టడీ రిక్వైర్మెంట్. ఆ కోర్సు డెఫినెట్గా ఇన్కార్పొరేట్ చేస్తారు. అదే యూనివర్సిటీలో కానీ అటానమస్ కాలేజ్లో కానీ ఉన్న అడ్వాంటేజ్. వేరే JNT ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ద సిలబస్ కోర్సెస్ దే రికమెండ్, వీళ్ళు టీచ్ చేస్తారు, వీళ్ళు ఫాలో అవుతారు. బట్ బీయింగ్ అటానమస్ ఆర్ యూనివర్సిటీ మనకు ఒక ప్రివిలేజ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైతే హ్యాపెనింగ్ ఏరియా ఉందో ఆ కోర్స్ మనం పెట్టుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ గో టు అవర్ స్ట్రక్చర్, ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్గా తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ టైఅప్ విత్ సిమెన్స్. సో వాళ్ళకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళ ల్యాబే ఇక్కడ వాళ్ళ మాడ్యూల్స్ మనం ట్రైన్ చేస్తాం. సో అడ్వాంటేజ్ ఏమవుతుంది, సపోజ్ సిమెన్స్లో నెక్స్ట్ మంత్ స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ పెరుగుతుంది. అండ్ అగైన్ వాడు అక్కడ జాయిన్ అయితే ఫస్ట్ డే నుంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైనింగ్ అక్కర్లా, బికాజ్ ఆల్రెడీ వాళ్ళ ఎక్విప్మెంట్ మీద వాళ్ళ మాడ్యూల్స్ మీద మన వాళ్ళు ట్రైన్ అవుతారు కదా. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ అన్ MOU విత్. అంటే ఈసీలో అయితే ఆర్మ్ ప్రాసెసర్స్, చిప్ డిజైన్, మైక్రో ప్రాసెసర్ వాళ్ళతో మనకి MOU ఉంది కాబట్టి సో అట్లా వాళ్ళు దే గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సార్, ఇప్పుడు అదే ప్లేస్మెంట్ని క్రాక్ చేయడానికి ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి?
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మస్ట్ బి వెరీ క్లియర్, అంటే అతను కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాడా లేకపోతే ఎక్కువ హ్యాపెనింగ్ అంటే సాఫ్ట్వేర్, దాన్ని బట్టి అతను ప్రిపరేషన్ మారాలి. కోర్ సైడ్ అతను ప్లేస్మెంట్ కావాలంటే, బికాజ్ కోర్ సైడ్ అతను ప్లేస్మెంట్ కావాలి అంటే ఈ మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్. ఫస్ట్ నుంచి అతని ప్రిపరేషన్ అలానే ఉండాలి. బికాజ్ ఎందుకు ఫండమెంటల్స్ అంటున్నానంటే ఇప్పుడు టెక్నాలజీ ఉంటుంది, రేపు ఇంకో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తే ఫౌండేషన్ ఫండమెంటల్స్ అవే ఉంటాయి. ఇవి స్ట్రాంగ్గా ఉంటే దెన్ అది టేకప్ చేయటం కానీ అతన్ని అప్డేట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ కోర్, ఈవెన్ సాఫ్ట్వేర్ ఆల్సో. సార్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మీ ఏజ్డ్ అంటే మీ స్టూడెంట్ ఏజ్కి వెళ్తే మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? అంటే మీరు డాక్టరేట్ చేశారు, బీటెక్ చేశారు, పిహెచ్డి చేశారు, ఇవన్నీ చేశారు కదా. అప్పుడు మీకు ఎలాంటి ఏమన్నా అంటే టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చాయా? ఏమన్నా టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చి మీరు దాన్ని ఫేస్ చేయలేకుండా ఉన్న పరిస్థితి వచ్చి దాన్ని ఎలా, ఒకవేళ అది హార్డ్ అనిపించి మీరు దాన్ని వదిలేసారా లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేశారా? దాన్ని ఏమన్నా చేశారా? సో అంటే పిహెచ్డి చేసినప్పుడు అట్లా అని అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటుంది, మనం ప్లాగరిజం చెక్ చేసుకోవాలనుకోండి, ప్లాగరిజం టూల్ ఉంటుంది. అప్పుడు మాకు ఇంత ఫెసిలిటీ లేదు, అండ్ రిఫ్రోగ్రాఫిక్ ఫెసిలిటీ కానీ ఏదన్నా అడ్వాన్స్మెంట్ అయింది ఇప్పుడు. దాన్ని మనం అది యూస్ చేసుకునే దాన్ని బట్టి మేము లిటరల్గా కూర్చుని టైప్ చేయటం అది టైం పట్టేది. ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ అడ్వాన్స్మెంట్, ఆ వర్క్ అవుతుంది. అండ్ ఏంటంటే ఏదైనా న్యూ థింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ డెఫినెట్గా దే పుట్ లాట్ మోర్ ఎఫర్ట్. వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంత డిఫికల్టీ ఉండదు. సో ఆ స్ట్రగుల్స్ మేము ఫేస్ చేసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఈ జనరేషన్ అయినా ఫస్ట్లో ఫేస్ చేయాలి. దెన్ ఇనీషియల్గా ఉన్నవాళ్ళు అది ఫేస్ చేస్తారు. ఇట్ ఈస్ ఇన్వైటబుల్, దాన్ని మనం అవాయిడ్ చేయలేము కూడా. సార్ అయితే ఒకటి ఉండే సార్, ఎక్స్పీరియన్స్ ఈజ్ బెటర్ దాన్ ఎక్స్ప్లెయినింగ్. అంటే ఒక మాట చెప్పడం, అంటే ఒక వర్డ్ చెప్పడం కన్నా అది అతనికి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అని అంటారు. బట్ ఏంటంటే మీరు అట్లా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యి రిగ్రెట్ అయిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా టీచింగ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నా వాయిస్ అంత లౌడ్ కాదు, బ్యాక్కి చెక్ చేసుకునేవాడిని కాదు, సెంటెన్స్ సమ్ టైమ్స్ కంప్లీట్ అయ్యేది కాదు. బట్ వేరేస్ అది నాకు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే యాక్చువల్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నప్పుడు అప్పుడు తెలిసింది లాస్ట్లో నేను సెంటెన్స్ సగం మింగేస్తాను అన్నమాట. సో ఇది ఎప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయిందంటే యూ మెన్షన్ కరెక్టింగ్. ఇట్లానే ఒకటి విప్రో వాళ్ళు ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేశారు. సో తెలియకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా ఎక్కువ సార్లు ఇట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటుంటారు, ఇలా అనుకుంటారు, అది వాళ్ళు నోటీస్ కూడా చేయలేరు అలా చేస్తున్నా. సో అప్పుడు విప్రో మిషన్ 10X ట్రైనింగ్లో ఏంటంటే ఒక మాడ్యూల్ ఉంటుంది, ఒక టాపిక్ ఇస్తారు, దాన్ని మనం ప్రిపేర్ అయ్యి మనం ప్రజెంట్ చేస్తాం ఆడియన్స్ ముందు. చేస్తున్నప్పుడు దే రికార్డ్ ఇట్. సో రికార్డ్ చేసిందని అండ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్ప్లే చేస్తారు, మీరు చూస్తారు. అది చూస్తున్నప్పుడు కొన్ని ఎంబ్రాసింగ్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఉంటాయి. సపోజ్ కొంతమంది ఏం చెప్తారు, ఓకే ఓకే అని 15-20 టైమ్స్ తెలియకుండానే ఆ 1 hour క్లాస్లో యూజ్ చేస్తారు. అవును సార్. సో అట్లా అది ఎక్స్పీరియన్స్ అయ్యి నేను కూడా అది సేమ్ థింగ్ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటంటే సెంటెన్స్ లాస్ట్లో క్లారిటీ ఉండదు, మింగేస్తాం. సో ఆ తర్వాత ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. సో దాని తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. కరెక్ట్, అది ఎక్స్పీరియన్స్ అయితే అట్లా అది యూస్ఫుల్ అయింది నాకు విప్రో మిషన్ 10X ప్రోగ్రామ్ అనేది. సార్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ ఏంటంటే అతనికి ఇంట్లో కొంచెం ఎకనామికల్గా లో ఉంటారు. అయితే అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇటు అకాడమిక్స్ చూసుకుంటాడు. అలాంటి వాళ్ళకి కొంచెం అటెండెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అతను స్టడీ మెయింటైన్ CGPA ఆల్సో. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు సపోజ్ 65 to 75 మధ్యలో ఉంటే కండోనేషన్ అంటారు, 65 బిలో ఉంటే డిటర్న్ అంటారు. సపోజ్ ఇప్పుడు అతను వర్క్ చేసి ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చి రాకుండా ఉండడము చేశాడనుకో, వీళ్ళు ఏమన్నా అలాంటివి కాకుండా చేస్తారా? దీనికి ఫస్ట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. యాక్చువల్గా మన స్టూడెంట్ కూడా ఒక 2 years
3 years బ్యాక్ ఐ థింక్. మన దగ్గర ఇక్కడ చదివేవాడు, క్లాస్ కొంచెం లేట్గా వచ్చేవాడు. ఈజ్ యాక్చువల్లీ పూర్, కానీ సబ్జెక్టు సూపర్ కాదు కానీ ఓకే, గుడ్, నాట్ ఎక్సలెంట్, గుడ్. చూస్తే ఏంటంటే వన్ డే ఏంటి ఇంత ఫ్రీక్వెంట్గా వస్తున్నావు అని అతన్ని అనలైజ్ చేస్తే ఏంటంటే అతను ఫస్ట్ అవర్ లేట్గా వస్తున్నాడు. అప్పుడు తెలిసింది ఏంటంటే అతను ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ అ వీక్ ఒక్కొక్కసారి లాస్ట్ అవర్ ఉంటే వెళ్ళిపోయేవాడు క్లాస్ మిస్ చేసి. తెలిసింది ఏంటంటే అతను పార్ట్ టైం డిమార్ట్లో వర్క్ చేస్తున్నాడని. అదొక కేసు. ఇంకొక అతను ఇక్కడ హాస్టల్లో అంటే ఉండలేక ఇంటి దగ్గర ఉంటే ఈ కలిసి వస్తాయి కదా చార్జెస్ అని ఇంటి దగ్గర నుంచి లాంగ్ ప్లేస్ నుంచి వచ్చేవాడు. సో అతను ఏంటంటే ఫస్ట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వచ్చేవాడు. సో అతనికి లేట్ అయ్యేది. సో అది రియలైజ్ అయిన తర్వాత 5-10 minutes లేట్గా వచ్చిన అతను ఒక్కడిని అట్లా జెన్యున్ కేసు కాబట్టి, బికాజ్ అట్లానే అందరినీ అలౌ చేయము. సో కేస్ బై కేస్ జెన్యునిటీని బట్టి అది చేస్తాం ఫస్ట్. సెకండ్ థింగ్, అటెండెన్స్ అంటే యాక్చువల్గా రూల్ యాజ్ పర్ రూల్ 75% ఉండాలి. సో ఈ పర్సంటేజ్లో అతను కవర్ చేసుకోవచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ 65 to 70 మెడికల్ దాంట్లో మనం అలౌ చేస్తాం. సో అక్కడ చేయొచ్చు, దాన్ని వీ విల్ కండోన్. ఆ కండోన్లో మనం కన్సిడర్ చేయొచ్చు. యా, అకాడమిక్స్కి వచ్చినప్పుడు అతనికి ఏంటంటే వీ ప్రొవైడ్ సెపరేట్ సపోర్ట్. ఇప్పుడు ఇట్లా ముందు డ్యూటీ ఉండి ఏదైతే వెళ్ళిపోయాడో అతనికి మనం సెపరేట్గా ఏదన్నా అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయటం, రెమెడియల్ క్లాసెస్ లాగా అతన్ని కండక్ట్ చేసాం. సో ఆ సపోర్ట్ మనం నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను, కానీ అది కేస్ టు కేస్ జెన్యున్గా కన్సిడర్ చేస్తాం యాక్చువల్గా అయితే. ఓకే సార్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో అంటే లోకల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళ పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది, ఎలా వెళ్తాడో మా అబ్బాయి మా అమ్మాయి ఎలా వెళ్తుందో అని భయం ఉంటుంది. ఇప్పుడు మన కాలేజెస్ వస్తుంది ఎగ్జాంపుల్ బయట చూస్తున్నాం, అంటే కాలేజ్ డ్రైవర్స్ తాగడం, ఆల్కహాల్ డ్రింక్ చేసి తాగడం, అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అండ్ స్టన్స్ చేయడం బస్సెస్లలో. ఇవి ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా మన కాలేజ్లో ఏమన్నా ఉందా, లేకపోతే జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, లేక చెప్తారా? సో యాక్చువల్గా బస్ డ్రైవర్స్ అంటే వాళ్ళ సర్వీస్ కూడా మేమే చూస్తాం. యాక్చువల్గా వాళ్ళని అడ్రస్ చేస్తాం. బస్ డ్రైవర్స్ ఇట్లా డ్రింక్ అట్లా ఏదన్నా అబ్యూజింగ్ ఏదన్నా మనం ఐడెంటిఫై చేస్తే యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ 2 counselors ఆన్ క్యాంపస్. ఎవ్రీ మండే ట్యూస్డే వాళ్ళు మనకి క్యాంపస్కి వస్తారు. సో ఇతనికి కౌన్సిలింగ్ సెషన్ మనం అరేంజ్ చేస్తాం దాని నుంచి రికవర్ అవ్వడానికి. సో ఆ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ హాస్టల్ డెడికేటెడ్గా 1 day మంత్కి ఆ కౌన్సిలర్స్ దే గో టు ది హాస్టల్. సో ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం. ఎవరన్నా కావాలనుకుంటే దే కెన్ బై టేకింగ్ ప్రేయర్ అపాయింట్మెంట్ దే కెన్ యూజ్ దట్ ఫెసిలిటీ ఆల్సో. అది సార్ ఇంకొకటి, ఫ్యూ మంత్స్ బ్యాక్ మీ లింక్డ్ఇన్ పోస్ట్లో మీ సన్ది నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అని కంగ్రాచులేట్ చేశారు. సో కెన్ వి నో వాట్ హీ డిడ్ ఈజ్ ఇన్ స్టడీస్, వేర్ హీ డిడ్ ఇన్? లైక్ ఎనీ అదర్ చైల్డ్, మావాడు కూడా నాట్ సో ఫోకస్డ్ ఇనీషియల్లీ. సో ఐ టెల్ యూ వన్ థింగ్, యాక్చువల్లీ ఇక్కడ ఉంటే నేను వాడిని ఎక్కడ ప్యాంపర్ చేస్తాను, వాడు నా సూపర్వైజన్లో ఉండాలని వాడు హీ ఆప్టెడ్ ది అదర్ కాలేజ్. కిడ్స్లో వాడు బీటెక్ ఈసీ చేశాడు. అవునా? అండ్ హౌ స్మార్ట్ హీఈస్ అంటే యాక్చువల్గా అక్కడ ఎలక్ట్రికల్ తీసుకుంటే ఈవినింగ్ టైం నేను మానిటర్ చేస్తానేమోనని వాడు ఈసీ ఆఫ్ చేసుకున్నాడు. అంత స్మార్ట్ వాడు. వేరాజ్ వన్ ఫైన్ డే హీ కేమ్ టు మీ లైక్ నేను నాది ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అంత ఫోకస్డ్ కాదు కదా, నేను కూడా అంత సీరియస్గా అంటున్నాడా, లైక్ మీతో ముందు కూడా అవన్నీ ఇవన్నీ చెప్తుండేవాడు. సో అట్లానే అనుకున్నా, బట్ హీ ప్రూవ్డ్ మీ అండ్ రాంగ్. ఎందుకంటే వాడే ఓన్గా ప్రాసెసింగ్ అంతా చేసుకున్నాడు, అప్లై చేశాడు. సర్ప్రైజింగ్లీ లోన్ ప్రాసెస్ కూడా వాడే నెగోషియేట్ చేశాడు, ఇంట్రెస్ట్ రేట్ కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజ్ సో మెచ్యూర్డ్ యాక్చువల్గా. ఇక్కడ ఉంటే లేజీ అండ్ ఈజ్ మోర్ ఇన్ టు ప్లేయింగ్ గేమ్స్. సో అక్కడ అట్లా కాదు, కంప్లీట్లీ క్వైట్. అసలు వీడేనా ఇక్కడ ఉన్న పర్సన్ అని అంత చేంజ్ నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఈజ్ టేకింగ్ కేర్. ఇప్పుడు నేను ఏదైనా అమౌంట్ పంపిస్తానంటే ఎందుకు, ఐ కెన్
ఎర్న్ ఆన్ మై ఓన్ అంటాడు. గ్రేట్. ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ నేను ఐ మేనేజ్, ఓన్లీ ట్యూషన్ ఫీజు ఒకటి నువ్వు పే చేయి చాలంటాడు. లాట్ ఆఫ్ చేంజెస్ యాక్చువల్లీ. నేను ఒక సజెషన్ అంటే అక్కడ వెళ్తే ఏదో మారిపోతారని కాదు, కానీ ఇక్కడ ఎవరైతే ఫోకస్డ్గా ఉండరో యాక్చువల్లీ వాళ్ళు చాలా, నా ఒక కేసే కాదు, నేను 2-3 కేసెస్ చూసాను. యావరేజ్ స్టూడెంట్ అక్కడ బాగా ఎక్సెల్ అవుతున్నారు. సేమ్ స్టూడెంట్ అక్కడికి వెళ్తే ఏమవుతాడు, ఈ బికమ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ మనం వీ గివ్ ఓవర్ కేర్, అక్కడికి వెళ్తే వాడు ఫోకస్డ్ అవుతాడు. దెన్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. పర్టికులర్లీ మై కేస్ అది, ఇంకా 2-3 అదర్ కేసెస్లో కూడా నేను అది విట్నెస్ అయ్యాను. సార్ లాస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి ఇలా ఉండాలి స్టూడెంట్ అంటే ఇలా చెప్పి ఇలా పెంచండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి అని అనుకుంటారో కొంచెం ఒక ఫ్యూ లైన్స్. ఫస్ట్ థింగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద రుద్దితే అది అందరూ తీసుకోరు. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా టాలెంట్. ఆ టాలెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేసి దానిలో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎక్సెల్ అవుతారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ అండర్ గ్రాడ్యుయేట్ ఏజ్ అనేది, బికాస్ ఆఫ్ దట్ ఏజ్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం విజిలెంట్గా ఉండాలి. అంటే లైక్ ఎవ్రీ సెమిస్టర్ ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే వచ్చి అసలు ఎట్లా ఉన్నాడు, అటెండెన్స్ ఎలా ఉంది, జస్ట్ దే హ్యావ్ వాళ్ళతో మాట్లాడితే ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. సో అట్లాని ఓవర్ రిస్ట్రిక్షన్ కూడా కరెక్ట్ కాదు. జస్ట్ వాళ్ళని సపోర్ట్ అండ్ గైడెన్స్ మానిటర్ చేస్తే సరిపోతుంది. బట్ విజిలెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే సార్, అది నేను పేరెంట్కి ఇచ్చేసాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. It's a wonderful experience with you. Yeah. Thank you very much and nice talking to you. Okay, sir. I wish you all the best for your bright future. Thank you, sir.